వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంతమంది రాజీనామా చేసినా ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకి వెళ్తాయనే సమాచారం అయితే వస్తోంది. కొంతకాలంగా వైసీపీ లోక్సభ రాజ్యసభ సభ్యులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లుగా కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే కొందరు సున్నితంగా తిరస్కరించగా మరికొందరు చూస్తామంటూ దాటవేస్తూ వస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా రాజ్యసభలో సొంత బలాన్ని పెంచుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం ఇతర పార్టీల ఎంపీలను లాక్కోవడానికి కూడా రకరకాల ప్రయోగాలు చేస్తుందనే సమాచారం. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా కూడా ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎవరైనా వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా అవన్నీ బీజేపీ ఖాతాలోకి చేరేలా అవగాహనకు వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతోంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన కూడా ఫిరాయింపుల్లో భాగంగానే జరిగిందని వైసీపీ నేతలు అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారని అవన్నీ తమకే ఇవ్వాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు అమిత్ షా తేల్చి చెప్పారని కూడా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీలో బీజేపీ బలపడడానికి కూటమి అధికారాన్ని వాడుకోవాలనే ఎత్తుగడ కూడా వేస్తోంది. రానున్న రోజుల్లో రాజకీయ మార్పులు చాలా జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దానిని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది. అంటే పరోక్షంగా మోడీ దళానికి మేలు చేయడానికి ఆయన రాజీనామా ఇప్పుడు ఉపయోగపడుతుంది. కాకపోతే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉండగా ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది కీలకంగా మారింది. రాజ్యసభలో ఒక్క సీటైనా బలం పెరగడం మోడీ సర్కారుకు మేలు చేస్తుందనేది మాత్రం నగ్న సత్యంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభ పెట్టారా లేదా బెదిరించారా అనే చర్చ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో అయితే సాగుతోంది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదని, వేరే పదవిలో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించో రాజీనామా చేయడం లేదని ఆయన ట్వీట్ లో ప్రకటించారు. విజయసాయితో రాజీనామా చేయించడానికి సరిపడా డబ్బులు ఇవ్వగల వారు ఉన్నారని అనుకోలేం. వేరే పదవులు అంత సులభంగా రావు, ప్రయోజనాలు వచ్చినా కనిపించవు. అదే సమయంలో ఈ విషయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరు ప్రభావితం చేయలేరని కూడా విజయసాయి చెప్పుకొచ్చారు. అడగక ముందే చెప్పుకున్న ఈ వివరణ కూడా అడగక ముందే భుజాలు తడుముకున్నట్టుగా ఉందనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.